నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. యలమంచిల్లో అట్టహాసంగా టీడీపీ మండల కమిటీ అనుబంధ విభాగాల నూతన కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం. పార్టీ శ్రేణులతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్న మంత్రి నిమ్మల. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడి కుమార్తె వివాహ వేడుకకు హాజరైన జగన్. నూతన వధూవరులను ఆశీర్వదించిన వైసీపీ అధినేత. చంద్రబాబుతో తనకు ఎలాంటి వైరం లేదని స్పష్టం చేసిన వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. పవన్ కళ్యాణ్ 20 ఏళ్లుగా తనకు మిత్రుడని వ్యాఖ్య. పాకిస్తాన్లోని సింధ్ ప్రాంతం తిరిగి భారత్లో కలవచ్చన్న రాజ్నాథ్ సింగ్. సరిహద్దులు శాశ్వతం కాదని, నాగరికత పరంగా సింధ్ మనదేనని వ్యాఖ్య. టీడీపీ ఆవిర్భావం నుంచి యలమంచిలి మండలం చెక్కు చెదరని కంచుకోట అని తాను 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందానంటే యలమంచిలి మండల ప్రజల కీలక పాత్ర ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలిలో నిర్వహించిన పార్టీ మండల కమిటీ అనుబంధ విభాగాల నూతన కమిటీల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన ప్రమాణ స్వీకార సభలో మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను గడప గడపకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు. పాలకులు నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకునేలా అవిశ్రాంతంగా అభివృద్ది సంక్షేమం దిశగా పనిచేస్తున్నానని, ప్రజలు కూడా మంచి చేసే పార్టీని నాయకులను ఆశీర్వదించాలని అన్నారు. అనంతరం మండల కమిటీ అనుబంధ విభాగాల నూతన కమిటీలతో మంత్రి రామానాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈరోజు ఈ యొక్క మండల కార్యక్రమాలు ఇంత పెద్ద ఎత్తున, ఎందుకంటే మనందరం కూడా గ్రామ పార్టీ అధ్యక్షులు, బూత్ కమిటీలు ఇవన్నీ కూడా మనకి 98 గ్రామాలు ఉంటే వార్డులతో కలిపి వార్డులు గ్రామాలు 98 చోట్ల కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమాలు మనం జరుపుకున్నాం. తదనంతరం ప్రతి మండల కార్యక్రమం, అటు పోడూరు, అటు పాలకొల్లు మండలం, అటు పాలకొల్లు పట్టణం, ఇప్పుడు యలమంచిలి మండల స్థాయిలో కూడా ఈ కార్యక్రమాల్ని ఇంత పెద్ద ఎత్తున ఈరోజు నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా ఎవరైతే ఇక్కడ కార్యకర్తలు, నాయకులు ఎవరైతే ఉన్నారో ఎప్పటికప్పుడు మనం చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వెళ్ళవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇప్పుడే మనం చూసాం, గత 5 సంవత్సరాల నిరంకుశత్వ నియంతృత్వమైనటువంటి రాక్షస పాలనలో ఎన్ని ఇబ్బందులు పడ్డాం, ఎన్ని కష్టాలు పడ్డాం అనేటువంటి ఏదైతే అక్కడితో ఆగిపోకుండా దీన్ని నిరంతరం ప్రక్రియ చేసేటువంటి విధంగా, అంటే నిరంతరం చేయమన్నామంటే అదేదో చంద్రబాబు నాయుడు గారి గురించో మా గురించో కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి, భావితరాల భవిష్యత్తు గురించి నిరంతరం మనం పనిచేయాలి. ప్రతి గ్రామంలోనూ వార్డులోనూ కూడా మనం కూడా రాజకీయం కూడా ప్రతిరోజు చేస్తూ ఉండవలసిన అవసరం ఉంది. అందులో భాగంగా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత క్లిష్టంగా. ఎందుకంటే 24లో మనకు అధికారం వచ్చింది, కానీ ఒక ముళ్ళ కిరీటం ఈరోజు నెత్తి మీద పెట్టుకుని భరిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 14 లక్షల కోట్ల అప్పు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెత్తి మీద పెట్టి దిగిపోయాడు. అటువంటి స్థితిలో మరి ఆ 14 లక్షల కోట్ల అప్పు అంటే ఈరోజు మీ ఒక్కొక్కరికి పంచితే 2,40,000 వస్తుంది ఒక్కొక్కరికి. అదే 2 సభ్యులుంటే 4,80,000 వస్తుంది. 3 సభ్యులుంటే 7,20,000 వస్తుంది. అంటే ఇదేదో స్కీమ్స్ అనుకుని మేము ఇంట్లో 2 ఉన్నాం 3 ఉన్నాం అంటే పెరిగిపోద్ది మీకు అప్పు. ఇది అంటే అటువంటి అప్పు మీకు ఎవరికైనా పంచామా? సంవత్సరన్నర అవుతూ వస్తూ ఉంది. ఎక్కడైనా ఇటువంటి అప్పు మీకు పంచామా? మరి భారం ఎవరు మోస్తూ ఉన్నారు? ఈ కష్టం ఎవరు భరిస్తూ ఉన్నారు? అక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారు భరిస్తూ ఈరోజు అప్పును మీ మీద మోపకుండా మళ్ళీ మీకు సంక్షేమాన్ని అందజేస్తూ ఉన్నారు. ఇవాళ చూస్తూ ఉన్నారు, సంవత్సరం కాలంలోనే మీరందరూ చూశారు. ఆ రోజు 200 రూపాయల పింఛన్ని 2,000 రూపాయలు ఇచ్చింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. ఆ 2,000 రూపాయలని 3,000 రూపాయలు చేస్తానన్నటువంటి పెద్ద మనిషి ఆ 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది ఆయనకి, జగన్మోహన్ రెడ్డికి.
మరి ఈరోజు ఇచ్చినటువంటి మాటని వచ్చినటువంటి మొదటి రోజునే అమలు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. 4,000 రూపాయలు వృద్ధులకి, వితంతులకి. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకకు హాజరయ్యారు. అనంతపురం జిల్లా రాప్తాడు జాతీయ రహదారి సమీపంలో జరిగిన వివాహ వేడుకలో జగన్ పాల్గొని నూతన వధూవరులు మోక్షిత, విష్ణుప్రియారెడ్డి, తేజస్ రెడ్డిలకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా జగన్ ని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. జగన్ రాకతో రాప్తాడు జనసంద్రంగా మారింది. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుతో తనకు ఎలాంటి వ్యక్తిగత వైరం లేదని ఆయన పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ తనకు 20 ఏళ్లుగా మిత్రుడని, ఆయన్ను తాను ఎప్పుడూ విమర్శించలేదని, భవిష్యత్తులో కూడా విమర్శించబోనని అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. శ్రీకాకుళంలో రెడ్డి సంక్షేమ సంఘం నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన రాజకీయ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని, అయితే ప్రస్తుతానికి మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఓ కోటరీ చేరి ఆయన్ను తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు. నిబద్దత లేని వ్యక్తుల మాటలను జగన్ నమ్మవద్దని సూచించారు. కొత్త రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన గానీ, వేరే పార్టీలో చేరే ఉద్దేశం గానీ తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. సామాజిక వర్గానికి సంబంధించిన విషయాలు పక్కన పెడితే 2 విషయాల్ని ముఖ్యంగా పాత్రికేయ మిత్రులతో నేను షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఒకటి, అటు దక్షిణ నుంచి కానీ వస్తే పొట్టి శ్రీరాములు గారి నెల్లూరు జిల్లాగా ప్రకటించడం జరిగింది, ప్రకాశం జిల్లాగా ప్రకటించడం జరిగింది, గౌరవ ఎన్టీఆర్ జిల్లాగా ప్రకటించడం జరిగింది, అంబేద్కర్ గారి కోనసీమ జిల్లాగా ప్రకటించడం జరిగింది, అన్నమయ్య జిల్లాగా ప్రకటించడం జరిగింది. తర్వాత ఇవన్నిటినీ కూడా చూసిన తర్వాత స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు గారి జిల్లాగా ప్రకటించడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత నేను ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని ఇద్దరినీ కూడా ఇప్పుడు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మొట్టమొదటి స్వాతంత్ర యోధుడు, ఈవెన్ సిపాయిల తిరుగుబాటు కన్నా ముందుగా స్వాతంత్ర సమరానికి శంఖారావం పూరించినటువంటి సైరా నరసింహారెడ్డి, అంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి జిల్లాని, ఆయన కర్నూలు జిల్లాలో పుట్టడం జరిగింది. ఆ జిల్లాని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూలు జిల్లాగా ప్రకటించమని
నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అలా చేసినట్లయితే ఒక స్వాతంత్ర సమర యోధుడికి, ఒక సామాజిక వర్గాలకి చూడకుండా మనం ఈ యొక్క పేర్లు పెట్టినట్లయితే వారిని, ఆ యొక్క సామాజిక వర్గాన్ని గౌరవించినట్టు అవుతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. మన హయాంలో ఎలాగైతే మా యొక్క అప్పట్లో ప్రియతమ నాయకుడు, గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి పేరుతో కడప జిల్లాని నామకరణం చేశారో, అలాగే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూలు జిల్లాగా ప్రకటించమనని నేను ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని అభ్యర్థిస్తున్నాను. ఈ సందర్భంగా ఇదంతా కూడా ఒక మిథ్య, ఒక ఫార్స్. ఇది ప్రజలను మభ్యపెట్టే దానికోసంగానే రాజకీయ నాయకులు, రాజకీయ పక్షాలు ఉపయోగించుకుంటున్నాయే తప్ప చిత్తశుద్ధితో జెన్యూన్గా నిజంగా ఎంటర్ అయ్యేటటువంటి ఎంఓఈలు చాలా చాలా కొద్దిగా ఉంటాయని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. రీసెంట్గా జరిగినటువంటి ఇన్వెస్టర్ మీట్లో నాకు గుర్తుండే ఉంది. ఇప్పుడు 13 లక్షల కోట్ల రూపాయల నుంచి 600 పైసలకు ఎంఓఈలు ఎంటర్ అయ్యారు. నేను ట్వీట్ కూడా చేశాను. ఆ ట్వీట్ని ఎవరు ఏ రకంగా అన్వయించుకున్నా నాకైతే అభ్యంతరం లేదు. నా యొక్క ఉద్దేశం, రాజకీయ నాయకులు, రాజకీయ పక్షాలు ప్రజలను మభ్యపెడుతున్నాయి అన్నటువంటి పాయింట్ని మాత్రం నేను మెసేజ్ని పంపించదలుచుకున్నాను. లవాల్ సర్వాల్ అన్న భగవాన్ సత్యసాయి బాబా వారి మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించి మానవ సేవే మాధవ సేవగా జీవితాన్ని గడపాలని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని సత్యసాయి బాబా ఆలయంలో జరిగిన శత జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై స్వామివారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట ప్రభుత్వం ఈ జయంతిని రాష్ట వేడుకగా ప్రకటించిందని, పుట్టపర్తిలో జరిగే వేడుకల్లో రాష్టపతి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారని ఆయన తెలిపారు. కరువు సీమలో మంచినీరు, ప్రపంచ స్థాయి విద్య, ఉచిత వైద్య సేవలు అందించిన మహనీయుడు సత్యసాయి బాబా అని కొనియాడారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.